పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సాయి కుమార్ ను గొడ్డలితో నరికి చంపాడు ఆ యువతి తల్లి. అయితే బర్త్డే వేడుకల సమయంలో సాయి కుమార్ పై గొడ్డలితో దాడి చేసి ముప్పిరితోట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు సాయి కుమార్ అనే యువకుడు. అయితే అదే రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. 2 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా మధ్యాహ్నమే ఆ యువతితో కలిసి ఆ యువకుడు కేక్ కట్ చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రానికల్లా ఫ్రెండ్స్ తో కలిసి ముప్పిడితోట గ్రామానికి సంబంధించిన గ్రామ శివారులో సెలబ్రేషన్స్ లో ఉన్నాడు. అంతలోనే ఆ యువతికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ సాయి కుమార్ ని గొడ్డలితో నరికి చంపేశారు. కులాలు వేరు కావడంతోనే సాయి కుమార్ కు యువతి పేరెంట్స్ బెదిరింపులకు పాల్పడేట్టు తెలుస్తోంది. అంతకుముందు కరీంనగర్ వెళ్లి వస్తుండగా కూడా సాయికి అదే రోజు కారు కూడా ప్రమాదం, ఆయన సాయి కారుకు ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఏకంగా ఆ సేఫ్టీ బెలూన్స్, కారుకు సంబంధించిన సేఫ్టీ బెలూన్స్ కూడా తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి సాయి బయటపడ్డాడు. తర్వాత కొద్ది గంటల్లోనే దారుణంగా హత్యకు గురయ్యాడు సాయి కుమార్.